నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీలో ఈ ఇద్దరు నేతల పరిస్థితి. ఒకవైపు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. అందరూ రిలాక్స్గా ఉండగా ఆ ఇద్దరు నేతలు మాత్రం రాజకీయ వేడి పెంచుతున్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. గెలుపుపై ధీమాతో పాటు ఏకంగా తమ నేతలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో ఒక రకమైన గందరగోళానికి కారణమవుతున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మరియు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులు. ప్రమాణ స్వీకారాలకు జోలికి మాత్రం వెళ్ళలేదు. అయితే ఈ ఇద్దరు నేతలు ఏకంగా అధికారంలోకి వస్తామని, తమ నేతలు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పడం విశేషం. ప్రస్తుతం చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బొత్స పోటీ చేస్తున్నారు. భీమిలి అసెంబ్లీ నుంచి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వాస్తవానికి చీపురుపల్లిలో బొత్సపై గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ గంటా కోరిక మేరకు భీమిలి స్థానాన్ని ఖరారు చేశారు చంద్రబాబు. అయితే పోలింగ్ తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం. ఇద్దరు ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మధ్యలో బొత్సకు పరాజయాలు పలకరించాయి. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం వరుస విజయాలతో ముందుకు కొనసాగుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు జోష్యం చెప్పారు. బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి విశాఖ నగరంలో జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానం పంపుతామని, తప్పకుండా హాజరు కావాలని కౌంటర్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఏ ఇతర సీనియర్ నేతలు ఫలితాలపై పెద్దగా మాట్లాడడం లేదు. కానీ ఈ ఇద్దరు నేతలు మాత్రమే ఏకంగా ప్రమాణ స్వీకారాలపై వ్యాఖ్యానించడం విశేషం. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.